తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. ముఠాని అరెస్ట్ చేశారు తెలంగాణ ఈగల్ పోలీసులు. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ ముడి సరుకు రవాణా జరుగుతోంది. ఆగ్రాలో డ్రగ్స్ డెన్ ని గుర్తించింది ఈగల్ టీం. 10 కిలోల మెఫిడ్రిన్, 1000 లీటర్ల ముడి సరుకుని సీజ్ చేశారు. 5గురిని ఆగ్రా పోలీసులకు అప్పగించింది తెలంగాణ ఈగల్ టీం. ఆగ్రాలో తెలంగాణ ఈగల్ టీం ఆపరేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. సింథటిక్ డ్రగ్కి తయారు కావాల్సినటువంటి ముడి సరుకులన్నింటినీ కూడా హైదరాబాద్లో ఈ ముఠా కొనుగోలు చేస్తున్నారన్నటువంటి సమాచారంతో ఈగల్ టీం గత కొద్ది రోజులుగా వీరి కదలికలపై నిఘా పెట్టింది. గత కొద్ది రోజుల క్రితం ఇదే ముఠా షాద్నగర్లో ఉన్నటువంటి ఒక గోదాంలో ఈ మొత్తం మెపిడ్రిన్ ఉన్నటువంటి డ్రగ్ తయారు చేసింది. దాదాపు 6 కోట్ల విలువ చేసే 25 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ని అక్కడ తయారు చేసినటువంటి విషయాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ముఠాపై ఈగల్ టీం నిఘా పెట్టారు. సో ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ స్థావరాన్ని ఆగ్రాకి మార్చి అక్కడ ఈ సింథటిక్ డ్రగ్స్ని తయారు చేస్తున్నారు. కానీ వీటికి కావాల్సినటువంటి ముడి సరుకులంతా కూడా హైదరాబాద్లోనే కొనుగోలు చేస్తున్నారు. జీడిమెట్టలో వాటికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నింటినీ కొనుగోలు చేసి వాటన్నింటినీ కూడా షాద్నగర్లో ఉన్నటువంటి గోదాంలో నిర్వహిస్తున్నారు. సో అక్కడ నుండి ఇండియా మార్ట్ ద్వారా ఢిల్లీ మీదుగా ఆగ్రాలో ఉన్నటువంటి డ్రగ్స్ డెన్కి తరలించి అక్కడ ఈ మెపిడ్రోన్ అనేటువంటి డ్రగ్స్ని ముఠా తయారు చేస్తున్నట్టు ఈగల్ టీం అధికారులు గుర్తించారు. సో ఇప్పుడు ఈ ముఠా మొత్తం అనేక రకాలుగా కూడా ఈ డ్రగ్కి కావాల్సినటువంటి ముడి సరుకులన్నింటినీ కూడా గతంలో హైదరాబాద్లోనే కొనుగోలు చేసింది. సో ఇప్పుడు కూడా హైదరాబాద్లోనే కొనుగోలు చేయడం, ఒకవైపు నిఘా పెరిగిన తర్వాత కూడా ఈ ముఠా వీటికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నింటినీ కూడా హైదరాబాద్లోనే వీరికి చాలా ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా లభిస్తున్నాయి. కాబట్టి ఈ 15 రకాల ముడి సరుకులన్నింటినీ కూడా ఇక్కడ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. సో ఇప్పుడు 15 రకాల ముడి సరుకుల్ని కొనుగోలు చేసిన తర్వాత కూడా ఇండియా మార్ట్ అనేటువంటి లాజిస్టిక్స్ సర్వీస్ ద్వారా కూడా వీటన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. సో ఇప్పుడు ఈ ఆగ్రాలో ఈ మొత్తం డ్రగ్స్ డెన్ని గుర్తించిన తర్వాత ఈ మొత్తం ఈ మెపిడ్రోన్ డ్రగ్ తయారు చేసినటువంటి క్రమంలో ఎక్కువగా మహారాష్ట్రకి ఈ డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారన్నటువంటి విషయం దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన తర్వాత సో ఇంకా ఎవరెవరు ఇక్కడ దీని తయారీకి సహాయపడుతున్నారు, ఆ తర్వాత ఇక్కడ కన్జ్యూమర్లుగా ఎంతమంది ఉన్నారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఈగల్ టీం అధికారులకు సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ అచ్యుత్తో రంజిత్, TV9 హైదరాబాద్.